సోదరులకి మేము ఇప్పుడు బెండ క్షేత్రంలో నూజివీడు కంపెనీ జెస్సీ అనే రకంలో ఉన్నాము. ఈ రకం వచ్చేసి నల్గొండ దగ్గరలో బాల్సాయగూడెం గ్రామంలో కనగల్ మండలంలో ఉన్నామండి. ఇది హాలియా రూట్లో దగ్గరలో రోడ్డు మీద ఉంది ఫీల్డ్. మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, బెండ రకం నూజివీడు రకం వేశారు. ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ నెల 24వ తారీఖు 2024 అండి. టెంపరేచర్ వచ్చేసి 45 నడుస్తున్నా కూడా ఈ రకానికి పల్లాక్ అనేది లేదు. మీరు స్వయంగా వినొచ్చు రైతు మాటలలో ఏ విధంగా ఉంది కాయ, పంట ఏ రకంగా వచ్చింది. ఆయన గత 30 ఏళ్ళ నుంచి బెండ రకం సాగులు చేస్తున్నాడు. ఈ సమయంలో ఏ విధంగా ఉంటుంది బెండ అనేది రైతు మాటలో విందాం. నమస్కారం సార్. నమస్తే. మీరు నూజివీడు రకం జెస్సీ వేశారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. కాయ ఎరగటం కూడా మంచిగా స్మూత్గా ఎరుగుతుంది. కాయ కూడా మంచిగా గ్రీన్గా మంచిగా కలర్గా ఉంది. ఏదైనా వేసుకోవచ్చు, మంచిగా పర్వాలేదు. ఇప్పుడు దీనివల్ల రైతుకు బెనిఫిట్ ఏమి? పల్లాకు అనేది రావట్లేదు. మంచిగా పంగ ఒకటి వస్తుంది. కాయ ఇరగటం స్మూత్గా, అసలు మధ్యన కొన్ని ఇరగకపోయేది అసలే. ఓకే, ఇది మాత్రం మంచిగా స్మూత్గా ఇట్లా పుట్నాలు ఇరిగినట్టు ఇరుగుతున్నాయి మంచిగా. అంటే రైతు మాటలు ఏంటంటే అండి, ఎండాకాలం వేసవికాలం వచ్చినప్పుడు పల్లాక్ అనేది ఖచ్చితంగా ఒక 4 ఏళ్ళ నుంచి పల్లాక్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఈ ఎండలకైతే నేను పోయినసారి దివ్యా బంద్ అయింది. ఈసారి మాత్రం సూపర్ ఉంది. మీరు 2 రకాలు వేసారు, 2 రకాలు సూపర్ అనిపిస్తుంది. ఓకే, నూజివీడు జెస్సీ అనే రకం అండి. మీకు మంచి రకాలు కావాలనుకుంటే రండి రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్కి, ఎంచుకోండి మంచి విత్తనాలని.